సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే మై వర్కౌట్ రొటీన్. సో నేను డైలీ ఎలాంటి వర్కౌట్స్ చేస్తా, ఏం రొటీన్ ఫాలో అవుతా అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ డైట్ వీడియో చేశాను, ఒకవేళ మీరు చూడకపోయింటే చూడండి, అండ్ అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మై వర్కౌట్ రొటీన్. సో లెట్స్ గో. సో వర్కౌట్ రొటీన్ మనం తీసుకునే ముందు నేను కూడా అందరిలానే యూట్యూబ్లో వీడియో చూసాను. సో ఇప్పుడు నేను అలాగే వీడియో చేస్తున్నాను. సో అలాగే కొంతమంది వీడియోస్ చేస్తుంటారు కదా, సో ఆ వీడియోస్ ఫస్ట్ చూసా. అంటే మండే ఏం వర్కౌట్ చేస్తున్నారు, ట్యూస్డే ఏం వర్కౌట్ చేస్తున్నారు, వెన్స్డే ఏం వర్కౌట్ చేస్తున్నారు అనేది చూసాను అనమాట. అంటే అదే ఫాలో అవుదామని కాదు, టు గెట్ ఎన్ ఐడియా, ఒక ఐడియా వస్తుంది మనకి అని చెప్పి నేను అది చూసాను అనమాట. సో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడు ఏం చెప్పాడంటే, మామ మనం రోజు ఒక మజిల్ ట్రైన్ చేద్దాం. అంటే ఈరోజు చెస్ట్ చేసాం అనుకో, మండే చెస్ట్, ట్యూస్డే బైసెప్, వెన్స్డే ట్రైసెప్, అలా మనం రోజు ఒక మజిల్ మాత్రం ట్రైన్ చేద్దాం మామ అన్నాడు మా ఫ్రెండ్. మరి మనకేంటి కొంచెం హెచ్చులు ఎక్కువ కదా, మనకు సరిపోదు మామ, మనం ఒక మజిల్ ట్రైన్ చేస్తే అవ్వదు, మనం 2 మజిల్ ట్రైన్ చేద్దాం అని చెప్పి నేను సో అలా ప్లాన్ చేసుకున్నమాట. అంటే అది ఆల్రెడీ యూట్యూబర్స్ ఎవరో చెప్పిందే ఆ రొటీన్. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, బిగినర్స్ అయితే మీరు సింగిల్ మజిల్ ట్రైన్ చేయండి రోజుకి చాలు, మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మీరు 2 మజిల్స్ ఫోకస్ చేయండి అన్నారు. బట్ నేను ఆల్రెడీ జిమ్ చేస్తున్నాను ముందే, మా ఆవిడ కూడా ఆల్రెడీ జిమ్ చేస్తున్నాడు. మనం ఆల్రెడీ జిమ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు మనం బిగినర్స్ లాగా ఒక మజిల్ కాన్సన్ట్రేట్ చేయడం, మనం 2 కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి నేను 2 చెప్పాను. సో మా ఆవిడ కూడా సరే అలాగే చేద్దాం అన్నాడు. సో మా వర్కౌట్ ఏంటంటే, మండే చెస్ట్ అండ్ షోల్డర్స్ ఉంటాయి, ఓకే, మండే రోజు. నెక్స్ట్ ట్యూస్డే బ్యాక్ అండ్ బైసెప్, అండ్ వెన్స్డే లెగ్ అండ్ ట్రైసెప్, ఓకేనా. సో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ థర్స్డేకి వచ్చేసరికి చెస్ట్ అండ్ షోల్డర్స్, ఫ్రైడే బ్యాక్ అండ్ బైసెప్, సాటర్డే లెగ్స్ అండ్ ట్రైసెప్, అండ్ సండే రెస్ట్. సో దిస్ ఇస్ అవర్ రొటీన్, మా దగ్గర ఉండేది అనమాట. సో అలాగే అదే రొటీన్ మేము ఫాలో అవుతామని చెప్పి జిమ్కి వెళ్ళి మండే చెస్ట్ చేద్దామని చెప్పి బెంచ్ ప్రెస్ మీద కూర్చొని అంతే, వెయిటింగ్. మెంబర్స్ వస్తారు, వెయిటింగ్ ఆడు వెయిట్ చేస్తానని చెప్పి నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడి మీద ఉంటుంది, నువ్వు ఇంక వర్కౌట్ చేయలేము. సో మేము కూడా అలాగే వెయిట్ చేసేవారు అందరూ. అంటే మండే అందరూ చెస్ట్ మీద పడేవారు, దాని తర్వాత బ్యాక్, అలా మేము వేసుకున్న ప్లాన్ సేమ్ వాళ్ళు కూడా వేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ వీడియో చూస్తుంటారేమో యూట్యూబ్లో. సో అందరం ఒకే ప్లాన్ మాది. కొన్ని రోజులు అలా చేసాం, అంటే వెయిట్ చేసేవారు అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ వర్కౌట్ చేస్తాను అనుకోండి, బ్యాక్ మిషన్ మీద ఉన్నాను, సో నా వెనకాల ఒక 2 ఉండేవారు, అంటే ఆ మిషన్ కోసం, దానికోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ మిషన్ చేయాలంటే మళ్ళీ ఆ 2 అయిపోయిన తర్వాత నేను చేయాలన్నమాట. సో టైం ఎక్కువ పట్టేది మాకు. సో అందుకని నేను ఈ ప్లాన్ వద్దు, మనం మారుద్దాం, అంటే షఫుల్ చేద్దాం అని చెప్పి మేము షఫుల్ చేసుకున్నాం అనమాట. సో అందరిది మ్యాక్సిమం చెస్ట్ అండ్ షోల్డర్ ఉంటుంది మండే, బట్ మాది ఏంటి ఉండేది, బ్యాక్ అండ్ బైసెప్ ఉండేది మండే. అందరూ ట్యూస్డే బ్యాక్ అండ్ బైసెప్ పెడతారు, బట్ మేము మాత్రం లెగ్స్ అండ్ ట్రైసెప్ పెట్టేవాళ్ళం. అందరూ వెన్స్డే లెగ్స్ అండ్ ట్రైసెప్ పెడతారు, బట్ మేము మాత్రం చెస్ట్ అండ్ షోల్డర్స్ పెట్టుకునే వాళ్ళం. ఎందుకంటే అందరూ ఈ రొటీన్ మీద ఉంటారు, అందరూ ఇదే చేసుకునేవారు, బట్ మేము ఎలా చేసుకునే వాళ్ళం, మాకు ఈ మిషన్స్ అన్ని ఖాళీగా ఉండేవి. ఓకే, మండే అందరూ చెస్ట్ మీద పడేవారు, మండే ఏంటి బ్యాక్ అండ్ బైసెప్, మా మిషన్స్ అన్ని ఖాళీగా ఉండేవి. సో అందరూ ఆ చెస్ట్ కోసం, ఆ బెంచ్ ప్రెస్ కోసం, వాటి కోసం తగులాడుకున్నారు. మేము మాత్రం కంఫర్టబుల్గా వెళ్ళి బ్యాక్ వర్కౌట్, బైసెప్ వర్కౌట్ చేసుకుని వచ్చేవాళ్ళం. సో ఇలా మా ప్లాన్ ఉండేది అనమాట రొటీన్. అండ్ మేము ఏం చేసేవాళ్ళం అంటే, సపోజ్ ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేయాలి, సో ఈ బ్యాక్ వర్కౌట్లో 3 వేరియేషన్స్ చేసేవాళ్ళం అనమాట. 3 వేరియేషన్స్ అంటే బ్యాక్ సంబంధించి 3 వేరియేషన్స్, 3 టైప్స్ అనుకోండి. వేరియేషన్స్ అంటే 3 టైప్ ఆఫ్ వర్కౌట్స్, ఓకే. సో 3 టైప్స్, ఒక్కొక్క టైప్కి 3 సెట్స్ చేసేవాళ్ళం, అంటే 3 సార్లు చేసేవాళ్ళం. ఒక వర్కౌటే 3 సార్లు చేసేవాళ్ళం, అర్థమైందా? 3 సార్లు చేసేవాళ్ళం. అంటే ఫస్ట్ టైం ఒక 10 reps అనుకో, సెకండ్ టైం 12, థర్డ్ టైం 15 reps, అలా చేసేవాళ్ళం అనమాట. సో కొంచెం పేరు పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో ఒక వేరియేషన్కి 3 times చేసేవాళ్ళం. అలాంటిది 3 వేరియేషన్స్ 3 సెట్స్ చేసేవాళ్ళం. అంటే ఒక్కదానికి నువ్వు 9 times చేస్తావు. ఇప్పుడు ఒక బ్యాక్ చేసేటప్పుడు దానికి 9 times నువ్వు 9 సెట్స్ చేస్తావు బ్యాక్ కోసం. సో అదనమాట, అలా ఉండదు మరి ప్రతిది కూడా. ఇప్పుడు బ్యాక్ అయిపోయిన తర్వాత బ్యాక్ అండ్ బైసెప్ మధ్య రోజు, సో బైసెప్ కోసం మళ్ళీ ఒక 9 times, 9 అంటే 3 వేరియేషన్స్ ఉంటాయి. 3 వేరియేషన్స్లో ఒక్కొక్క వేరియేషన్ 3 times చేస్తాం, అర్థమైందా? సో ఆ వేరియేషన్స్, ఆ సెట్స్ అవన్నీ ఏ వర్కౌట్ చేయాలనేది మా ఆకాశ్ బాయ్ చూసుకునేవాడు. సో ఏ రోజు ఏం చేయాలనేది ప్లాన్ నాది, బట్ వర్కౌట్స్ ఏం చేయాలనేది మా ఆకాశ్ ప్లాను. వాడు కూడా ఇది యాప్లో చూసి చెప్పేవాడు. సో ఏదో మాకున్న నాలెడ్జ్ మాకు మేమే షేర్ చేసుకునే వాళ్ళం. సో అదొక పాజిటివ్ థింగ్. మీకు ఒక జిమ్ పార్ట్నర్ ఉండాలి, పార్ట్నర్ ఉంటే ఆడు హెల్ప్ చేస్తాడు, అండ్ మీరు కూడా వాడికి హెల్ప్ చేస్తారు. సో జిమ్కి ఒక్కడిని వెళ్ళి చేద్దామంటే మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ రాదు, ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. మీ పార్ట్నర్ ఉంటే మీకు చేయబోదు వేస్తుంది, మాకు కూడా అంతే. ఆడుంటే నాకు వెళ్ళబోదు వేస్తుంది, ఆడు లేకపోతే నాకు వెళ్ళబోతుంది. నేనుంటే ఆడు వెళ్తాడు, నేను లేకపోతే ఆడు వెళ్తాడు. సో మా దగ్గర ఉండేది అనమాట. సో మంచి కనెక్షన్ అనమాట. అండ్ జిమ్ పార్ట్నర్ మీకు ఉండాలి, మీరు కూడా పెట్టుకున్నాం మంచి పార్ట్నర్ని. ఎప్పుడైనా పనికి వస్తారంటే నువ్వు హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు, సో అలాంటప్పుడు పనికి వస్తారు. అండ్ హెవీ వెయిట్స్ అంటే గుర్తొచ్చింది, కొంతమంది ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ ఉంది, డెడ్ లిఫ్ట్ ఒక 150 kgs 140 kgs అంత ఎందుకు లిఫ్ట్ చేస్తారో నాకు తెలియదు, నాకైతే రీజన్ అయితే నిజంగా తెలియదు. సో అంత వెయిట్ ఎందుకు చేయాలో నాకు రీజన్ తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు అంత వెయిట్ చేయలేదు, నేను ఇప్పుడు లిమిటెడ్ వెయిట్సే చాలు. లిమిటెడ్ వెయిట్స్, యాక్చువల్గా లిమిటెడ్ వెయిట్స్ చాలు. నువ్వు మంచి ఫామ్తో మంచి ఫుడ్ తీసుకొని మంచిగా నీ ప్రోటీన్ గోల్ని రీచ్ అవుతూ మంచిగా ఈ 3 మంచి ఫాలో అయితే చాలు. మంచి ప్రోటీన్ కూడా ఫాలో అవ్వు, మంచి డైట్ ఫాలో అవ్వు, దాంతోపాటు
నువ్వు మంచిగా వర్కౌట్స్ చేసుకో చాలు. ఎక్కువ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయాలి అది మరి నాకు తెలియదు. వెయిట్ లిఫ్ట్ చేస్తేనే అంత వస్తుందేమో. యెస్, ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రోగ్రెస్ ఓవర్‌లోడ్ అంటారని. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ రోజు 5 కేజీలు లేపావు అనుకో, ఒక వారం 2 వారాల తర్వాత 7.5 లేపుతావు. సో 7.5 తర్వాత ఒక వారం 2 వారాల తర్వాత 10కి వెళ్తావు. ఓకేనా? అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వారం 2 వారాలు లేపేస్తాను కాదు కానీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలా ప్రోగ్రెషన్ ఓవర్‌లోడ్ అంటారనమాట. కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తావు వెయిట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది ఏంటంటే 140 కేజీస్ డెడ్ లిఫ్ట్ చేస్తారు, ఓ 100 కేజీలు చెస్ట్ వర్కౌట్ చేస్తారు, బెంచ్ ప్రెస్ అంటారు దాన్ని. సో అంత ఎందుకు చేస్తారో నాకు తెలియదు. బట్ మీకు ఎవరికైనా ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను ఇంకా బిగినర్ మిడిల్ ఈ రేంజ్లో ఉన్నాను కాబట్టి నాకు అంతవరకు తెలియదేమో. సో ఇంకేమైనా ఈ జిమ్ గురించి కానీ డైట్ గురించి కానీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ హ్యావ్ టు నో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.